హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం ఒకప్పుడు భారీ హైడ్రోజన్ పొగమంచుతో కప్పబడి ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ఆ సమయంలో నక్షత్రాలు, గెలాక్సీలు ఉన్నప్పటికీ వాటి కాంతి సుదూరాల వరకు ప్రయాణించడం కష్టమయ్యేది. అయితే క్రమంగా ఆ పొగమంచు తొలగిపోయి విశ్వం పారదర్శకంగా మారింది. ఈ మహామార్పు ఎలా జరిగిందనే ప్రశ్నకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా హబుల్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించిన ఒక అరుదైన గెలాక్సీ ఈ మిస్టరీని ఛేదించే కీలక ఆధారంగా మారింది. మరి ఈ గెలాక్సీ ప్రత్యేకత ఏంటి? విశ్వాన్ని కప్పేసిన హైడ్రోజన్ పొగమంచును ఇది ఎలా తొలగించింది? ఇప్పుడు తెలుసుకుందాం. నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ సేకరించిన డేటాను విశ్లేషించిన అంతర్జాతీయ పరిశోధక బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయన ఫలితాలు ద ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఎలియాస్ గువాట్స్, మార్క్ రాఫెల్స్కీ తదితర ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. పరిశోధకులు గుర్తించిన ఈ గెలాక్సీ పేరు MXDFZ 4.4. ఇది బిగ్ బాంగ్ తర్వాత కేవలం 140 కోట్ల సంవత్సరాలకే ఉనికిలోకి వచ్చింది. అప్పట్లో విశ్వమంతా తటస్థ హైడ్రోజన్ వాయువులతో నిండి ఉండేది. ఈ వాయువు అతి నీలలోహిత కాంతిని అడ్డుకోవడంతో విశ్వం ఒక రకమైన పొగమంచుతో కప్పబడి ఉండేది. అయితే MXDFZ 4.4 గెలాక్సీలో అత్యంత యవ్వన మరియు భారీ నక్షత్రాలు చాలా తక్కువ ప్రాంతాల్లో గుంపులుగా ఏర్పడ్డాయని హబుల్ పరిశీలకులు వెల్లడించారు. ఇక ఈ నక్షత్రాలు విడుదల చేసినటువంటి శక్తివంతమైన అతి నీలలోహిత కిరణాల చుట్టుప్రక్కల ఉన్నటువంటి హైడ్రోజన్ వాయువును ఆయనీకరించి ఆ ప్రాంతాన్ని పారదర్శకంగా మార్చినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ గెలాక్సీ విస్తీర్ణం మన పాలపుంత గెలాక్సీ కంటే దాదాపు 100 రెట్లు చిన్నది. కానీ ఇందులోనే నక్షత్రాల ఏర్పాటు వేగం పాలపుంత కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంది. చిన్న ప్రాంతంలో భారీ సంఖ్యలో వేడి నక్షత్రాలు ఉండడం వల్ల చుట్టూ ఉన్న వాయువును ఛేదించే శక్తి ఎక్కువగా లభించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గెలాక్సీలోని యువ నక్షత్రాల నుంచి విడుదలైన ఆయనీకరణ కాంతిలో 50 నుంచి 100% వరకు బయటకు తప్పించుకుపోయి చుట్టుప్రక్కల వాయువును ప్రభావితం చేసినట్లు అధ్యయనం సూచిస్తోంది. అంతేకాకుండా కొన్ని నక్షత్రాలు సూపర్ నోవాలుగా పేలిపోవడం వల్ల ఏర్పడినటువంటి భారీ రంధ్రాల ద్వారా కూడా మరింత కాంతి బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ పరిశోధనలో హబుల్ ఒకటే కాదు, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మరియు యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్ సేకరించిన డేటాను కూడా ఉపయోగించారు. ఈ 3 పరిశీలన ద్వారా MXDFZ 4.4 గెలాక్సీ లక్షణాలు మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు. చూసారుగా, విశ్వం పుట్టిన తొలి దశలో ఉన్నటువంటి హైడ్రోజన్ పొగమంచు ఎలా తొలగిపోయిందనే ప్రశ్నకు MXDFZ 4.4 గెలాక్సీ కీలక ఆధారంగా మారింది. ఇలాంటి యువ నక్షత్రాలతో నిండిన గెలాక్సీలే విశ్వాన్ని క్రమంగా పారదర్శకంగా మార్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి గెలాక్సీలు గుర్తిస్తే విశ్వ చరిత్రలోని ఈ కీలక అధ్యాయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.